అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, అందరికీ ఉండే అనుమానం, హోలీ పండుగని 3వ తేదీ చేసుకోవాలా లేదా 4వ తేదీ చేసుకోవాలా? అలాగే హోలీ పండుగ యొక్క విశిష్టం తెలుపుతారా గురువుగారు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మనకు అసలు హోలీ పండుగ ఎందుకంత ప్రత్యేకమైనటువంటిది, పైపెచ్చు ఈ సంవత్సరం చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. మరి పౌర్ణమి అనేటువంటిది 3వ తారీఖు నాడు సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ సందర్భంగా 3వ తారీఖు జరుపుకోవాలా, గ్రహణం ఉంది కాబట్టి 4వ తారీఖు జరుపుకోవాలా అనే విషయాల గురించి తెలుసుకుందామమ్మా. ముందుగా అసలు ఈ హోలీ విశిష్టతలో చెప్పుకోదలిస్తే అహోరాత్రములు అంటే 4 అని చెప్పబడింది శాస్త్రం. ఏంటి? శివరాత్రి, పాల్గొన పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి, ఇవన్నీ కూడా రాత్రిపూట విశేషంగా పూజలు జరుపుకునే రోజులుగా చెప్పబడింది. ఇది 1000 సూర్యగ్రహణాలతో సమానమైన రోజుగా చెప్పబడి ఉంది. కాబట్టి ఇది చాలా అత్యంత ప్రభావవంతమైనటువంటి రోజులుగా ఈ 4 చెప్పబడి, అందులో పాల్గొన పౌర్ణమి, దీనినే మదన పౌర్ణమి అని అంటారు. ఇందులో ఏంటి విశేషము? మదన పౌర్ణమి అంటే పూర్వము తారకాసురుడు బ్రహ్మ నుంచి వరం పొందుతాడు. శివుని ద్వారా సంతానము పొందినటువంటి వ్యక్తి చేత నాకు మరణం కలగాలి, కలిగే అవకాశం లేదు. కారణం ఏంటంటే సతీదేవి మరణించింది. తదుపరి ఆ యొక్క పరమేశ్వరుడు తపోనిష్టలో ఉండడం, వివాహం చేసుకోవడం అని తెలిసి ఆ వరాన్ని కోరుతాడు. కానీ ఆ తపోనిష్టను భంగం కలిగించాలంటే మన్మధుడి వల్లనే అవుతుందని చెప్పడం, మళ్ళీ ఆ పార్వతీ రూపంలో అమ్మవారు పునర్జీవితులు అవ్వడం, మళ్ళీ జన్మించడం, ఆ పార్వతీ అమ్మవారు సపరీలు చేస్తూ ఉండగా మన్మధుడు ప్రేరేపణ కలిగిన కారణం చేత అమ్మవారిని చూడడం, తర్వాత ఆ అమ్మవారిని వివాహం ఆడడం జరిగింది. కానీ తన తపోనిష్టకి భంగం కలిగించిన వాడు ఎవడురా అని చెప్పి క్రోధంగా చూసి ఆ యొక్క మన్మధుడిని క్రోధాగ్నిచే భస్మం చేయడం జరిగింది. ఆ రోజు ఈ యొక్క పాల్గొన పౌర్ణమి. కాబట్టి ఇది చాలా విశేషమైన, ఎందుకు? లోకోపకారం కోసం ఏర్పడినటువంటి తిథి. సాక్షాత్తు పార్వతీ అమ్మవారు మళ్ళీ ఆది దంపతులు మళ్ళీ తిరిగి ఒకటవ్వడానికి కారణభూతమైన రోజు ఈ రోజు. కాబట్టి అత్యంత ప్రభావవంతమైన రోజుగా మనకు పురాణాల ద్వారా మనకు తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీనాక్షి అమ్మవారు ఆ పరమేశ్వరుణ్ణి అర్చించి మెప్పించి భర్తగా, ఏకామ్రేశ్వరుడు అని అంటారు, భర్తగా పొందడం జరిగినటువంటి రోజు కూడా, వివాహం ఆడిన రోజు కూడా ఈ యొక్క పాల్గొన పౌర్ణమి. అందుకనే మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఎవరి కుటుంబంలోనైతే దాంపత్య సమస్యలు ఉంటాయో, ఎవరి కుటుంబంలోనైతే వివాహ సమస్యలు ఉంటాయో, ఆ యొక్క దోషాలు తొలగిపోవడం కోసం ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఎవరైతే శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారో ఆ దోషాలన్నీ తొలగిపోయి వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక ఈ హోళికా పౌర్ణమి అనేటువంటిది మనకు హోళీ పండుగగా జరుపుకుంటాం, ఆనందోత్సాహాలతో జరుపుకుంటాం. ఇది శాస్త్ర ప్రమాణం ఏమి కాదు, కాకపోతే ఆచారంగా అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి రంగులతో మనం అల్లుకోవడం, జల్లుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే హిరణ్యకశిపుడు తన యొక్క కుమారుని సంహరించాలి, ఎందుకంటే విష్ణుద్వేషి కదా హిరణ్యకశిపుడు. కాబట్టి తన కుమారుని చంపాలని అనేక ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలన్నీ దగ్గర నుంచి చూసినటువంటి చెల్లెలైనటువంటి హోళిక అనే రాక్షసి అన్నయ్య తృప్తిపరచడం కోసం నేను చేస్తాను అన్నయ్య అని చెప్పి ఆమె ప్రహ్లాదుని ఒళ్ళో పెట్టుకొని మంటల్లో కూర్చుంటుంది. కొంతకాలానికి ఏమీ కనబడదు. అప్పుడు హిరణ్యకశిపుడు కన్ఫామ్ అయిపోతాడు, చనిపోయాడు ప్రహ్లాదుడు అని, నా చెల్లెలు కూడా చనిపోయింది, పోతే పోన్లే, కానీ నేను ద్వేషించే వాడు పోయాడు కదా అని. కానీ కొంతసేపటికి మల్లెపూల మీద నడిచి వచ్చినట్టుగా ప్రహ్లాదుడు మాత్రమే వస్తాడు, హోళిక చనిపోయింది. అందుకనే ఈ హోళిక అనేటువంటి రాక్షసి సంహరించబడినటువంటి రోజు కాబట్టి మనకు భోగి మంటలకు సంక్రాంతి ముందుగా ఏ విధంగానైతే భోగి మంటలు వేస్తామో అదే విధంగా కట్టెలు, కలుపలు అన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ మంటలు వేసి తూర్పారబడతారు. మనకు తిట్లతో ఆ యొక్క హోళికాదేవిని తిడుతూ ఉంటుంటారు.
అసభ్య పదజాలం ఆ సమయంలో వాడుతారు అవును. దహనం చేసే సమయంలో. కామదహనం అని అంటారు. అంటే కామదహనం అంటే కోరికలు నశించి వేయినటువంటి రోజు అని చెప్పబడింది. అయితే ఈ యొక్క అదృష్టవశాత్తు ఈ హోలీ పండుగ రోజుననే మనకు చంద్రగ్రహణం కూడా వచ్చింది. కాబట్టి శిష్టార సంపన్నులు మతాంతరము అంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఆచరించగలిగినటువంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క హోలీ పండుగ ఉదయం పూట జరుపుకోవాలి. కాబట్టి ఈ ఉదయం పూట జరుపుకునే పండుగకి గ్రహణం అనేది మధ్యాహ్నం 3:19 ప్రారంభమవుతుంది. కాబట్టి గ్రహణ శూల 9:19 నుంచి ఉంటుంది. కాబట్టి హోలీ పండుగ 3 కంటే 4న జరుపుకోవడం అనేటువంటిది ఆచారంగా చెప్పబడింది. అయితే సూర్యోదయానికి హోలీ పండుగ ఉంది కాబట్టి సాధారణంగా గ్రహణ స్పర్శ సూర్యోదయానికి ఉండదు. కాబట్టి ఇంకొక మతాంతరం ప్రకారము హోలీ పండుగ 3వ తారీఖు రోజున జరుపుకోవచ్చు. కానీ హోళికా దహనము కామదహనం 2వ తారీఖే చేసుకోవాలి. ఎందుకు? ఈ సంబంధించినటువంటి 2వ తారీఖు సాయంత్రం 5:55 పౌర్ణమి ప్రవేశిస్తుంది. రాత్రిపూట జరుపుకునే పండుగ కాబట్టి కామదహనం కానీ హోళికా దహనం కానీ 2వ తారీఖు రాత్రికే చేయాలి. 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకి వెళ్ళిపోతుంది. పైగా సూర్యాస్తమయానికి గ్రహణ శూల ఉంటుంది కాబట్టి హోళికా దహనం ఆ రోజు పనికిరాదు. రంగుల పండుగ అనేటువంటిది హోళీ పండుగ అనేటువంటిది 3వ తారీఖున జరుపుకోవచ్చు. గ్రహణం తదనంతరం 4వ తారీఖు రోజునైనా కానీ జరుపుకోవచ్చు. అంటే కాలమాన ప్రకారము ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో 4వ తారీఖు జరుపుకుంటున్నారు. మనము చాంద్రమాన ప్రకారం కాబట్టి ఈ యొక్క హోళీ పండుగ అనేటువంటిది 3వ తారీఖు నాడు మన ప్రాంతంలో జరుపుకోవచ్చు. మన దక్షిణాది ప్రాంతంలో. నార్త్ సైడ్ బారహస్పత్యమానము అలాగే సౌరమానము ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అక్కడ 4వ తారీఖు జరుపుకునే అవకాశం ఉంటుంది. అయితే గ్రహణం అనేటువంటిది సింహరాశిలో ఏర్పడుతుంది, పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్ర జాతకులు చూడకూడదు. సింహరాశి వాళ్ళు కూడా చూడకూడదు. సింహరాశిని బేస్ చేసుకొని మిథున రాశికి, తులారాశికి, వృశ్చిక రాశికి, మీనరాశికి జన్మించిన వాళ్ళకి శుభ ఫలములు. మిగతా రాశులైనటువంటివి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడేటువంటి 3:19 నుంచి 6:47 మధ్యకాలంలో చక్కగా ఇష్టదేవత ఆరాధన, శివ, లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, దత్తాత్రేయ పారాయణాలు ఇవి చేయడం ద్వారా వాళ్ళకి ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి. లేదు ఇంకా మనం చేసుకోవాలంటే మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు సాయంకాలం 4వ తారీఖు 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి శివపార్వతుల కళ్యాణం ఖచ్చితంగా చేయాలి. శివాలయ సందర్శనం చేసుకోవాలి. ఇంకా దేవతానుగ్రహం కావాలి అనుకుంటేనమ్మా సాయంకాలం సూర్యాస్తమయం 2వ తారీఖు సాయంకాలం సూర్యాస్తమయం దగ్గర నుంచి 3వ తారీఖు సాయంకాలం సూర్యాస్తమయం వరకు కూడా ఇష్టదేవత ఆరాధన, గురువుగారు ఉపదేశం చేసిన మంత్ర అనుష్ఠానము లేదా దేవాలయము లేదా విపరీతమైనటువంటి దానాది కార్యక్రమాలు ఏవైనా చేయవచ్చు. ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష ప్రభావం ఉంది. కాబట్టి 4వ తారీఖు రోజున దానాది కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచిది. ఒక సంబంధించినటువంటి మట్టి పాత్రలో కానీ కంచు పాత్రలో కానీ ఆవు నేతి వేసి ఆ ఆవు నేతిలో వెండి బింబము అలాగే చంద్రబింబము వెండితో చేసినటువంటిది సర్పబింబము వేసి ముఖము చూసుకొని ఆ యొక్క ముఖం చూసినటువంటి బింబాన్ని బ్రాహ్మణుడికి దానం చేయడం కానీ లేదా దేవాలయంలో రావి చెట్టు కింద కానీ ఏదైనా మారేడు చెట్టు కింద కానీ దీపారాధన చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళి వచ్చేయచ్చు. అలాగే ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై ఉలవలు అలాగే బియ్యము, గోధుమలు, మినుములు మరియు తెల్ల వస్త్రము, ఎర్ర వస్త్రము, అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రము ఇవన్నీ కూడాను బ్రాహ్మడికి దక్షిణతో సహా దానం చేయవచ్చు. ఇవన్నీ పరిహారాలు చేసుకోవడం ద్వారా చెప్పబడినటువంటి ఏ రాశుల వారికి అయితే బాగోలేదో ఆ బాగోలేని సమస్యల నుంచి చాలా మటుకు బయటపడతారు. ఇది చెబితే అర్థం కాదమ్మా, అనుభవిస్తే తప్ప. ఆ ఫలితాన్ని మనం ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకున్నాం, మన ఇంట్లో ఈ దానాది కార్యక్రమాలు చేసుకున్నాం, లేదా మన పీఠం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో నమోదు చేసుకోవడం ద్వారా దైవానుగ్రహం కలుగుతుంది. వారు స్వయంగా చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా, గ్రహణ దోష నివారణ పూజలు ఎక్కడ చేసుకున్నా
వాళ్ళకి ఈ గ్రహణ తదనంతరం 2-3 నెలల్లో కలిగేటువంటి దుష్పరిణామాలు ఉంటాయి కదమ్మా. ఆ దుష్పరిణామాల నుంచి బయటపడ్డప్పుడు అప్పుడు చేసుకున్న పూజా విధానం వల్ల మనం బయటపడ్డామని అప్పుడు తెలుస్తుంది. అంటే అనుభవిస్తే తప్ప తెలియదనే విషయాన్ని వీక్షించే ప్రేక్షకులు గమనించుకోవాలి. గురువుగారు చాలా చక్కగా ఎంతో మందికి ఉన్న అనుమానాన్ని చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.